నమస్తే, వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఆషాఢ బోనాల ఉత్సవాలు. అహ్మదాబాద్ జగన్నాథ ఆలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక పూజలు. హైదరాబాద్ లో ఆటోపై హిందుత్వ నినాదం వివాదం. దాడి ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసిన బాధితుడు. వెస్ట్ బెంగాల్ నుండి తమిళనాడు వరకు పొర్లు దండాలతో భక్తుని యాత్ర. విద్యుత్ సరఫరా సరిగా కావడం లేదని సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి నిమ్మని శేఖర్ రావు తెలిపారు. పార్టీ బలోపేతమే తన లక్ష్యమని, కార్యకర్తలకు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. నిస్వార్థంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించినందుకు గౌరవ ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు గారికి మరియు ఈ నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మహమ్మద్ అయ్యూబ్ గారికి ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పదవి జిల్లా అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నియమించినందుకు గాను నాకు సంబంధించిన రోల్ ఒక విద్యావంతునిగా, ఒక సీనియర్ న్యాయవాదిగా నేను పార్టీకి ఎల్లవెల్లలా నా సహాయ సహకారాలు అందిస్తున్నాను. గతంలో కూడా మీకు తెలుసు, గత 35 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ కార్యకర్తలకు, అనేక కేసుల్లో ఉన్న వారికి కూడా న్యాయపరంగా వారికి కావాల్సిన సహాయాలు అందిస్తున్నాను. కానీ కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కొరకు పార్టీని, పార్టీ నాయకులను తప్పుదో పట్టిస్తూ పార్టీ కార్యక్రమాల్లో కొంత అలాంటి విద్యావంతులు వస్తే వారి ఉనికి ప్రమాదం వస్తుందనే ఉద్దేశంగా మమ్మల్ని అనగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తుండ్రు. అయినా కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మా ప్రతిభను గుర్తించి, మాకున్న ప్రజా సంబంధాలను గుర్తించి ఈ పదవిలో నియామకానికి సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తప్పకుండా అండి, ప్రతి జిల్లాలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, కాంగ్రెస్ కుటుంబానికి నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. దాంట్లో గౌరవ ఎమ్మెల్యే నాగరాజు గారి నాయకత్వంలో గతంలో మీరు చూశారు, వర్ధనపేట మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, నా వంతు పాత్ర పోషించాను. నాకుండే ప్రజా సంబంధాలకు, నాకుండే అనుబంధాలకు, కార్యకర్తలతో నాకుండే సంబంధాల మేరకు ప్రతిభల నాయకులను గుర్తించి వారికి టికెట్లు ఇచ్చే విధంగా తోడ్పడి వారి గెలుపులో కూడా నేను ప్రధాన భూమిక పోషిస్తానని మీకు తెలియజేస్తాను. కళానంది పురస్కార జాతీయ పురస్కార గ్రహీతలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా రంగస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని చేపట్టామని రంగస్థలం ఐక్యవేదిక సమన్వయకర్త బైలుప్పల షఫీ ఉల్లా, అధ్యక్షులు హనుమంతరావు చౌదరిలు తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని గ్రంథాలయంలో కళానంది పురస్కార జాతీయ పురస్కార గ్రహీతలకు సన్మానం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు మన కర్నూలు ప్రధాన గ్రంథాలయం నందు, హైదరాబాద్ నందు త్యాగరాజ గాన సభలో 24 Hours క్యారెట్ కింద త్యాగరాజ గాన సభలో తీసుకున్నటువంటి వివిధ రంగస్థల కళాకారులని అక్కడ సన్మానించి నంది అవార్డు, ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి మన కర్నూలు కళాకారులు అయితే ఎంతమంది ఉన్నారు, దాదాపు 20 మంది దాకా ఉన్నటువంటి కళాకారులు నేను ఒక్కనే. కాబట్టి నాకు కూడా, నేను దుర్యోధన ఏకపాత్రాభినయంలో నాకు నంది అవార్డు, ప్రశంసా పత్రం రావడం జరిగింది. కావున వారంతా ఇంతమంది ఆధ్వర్యంలో నేను కూడా ఒక కళాకారుడుగా మన కర్నూలు రంగస్థల ఐక్యవేదిక వారు సన్మానించడం నాకు ఎంతో గర్వంగా ఉంది. కాబట్టి ఈ ఐక్యవేద ఏర్పాటు చేసినటువంటి షఫీవుల్లా గారు, మన చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. కాబట్టి నా పేరు నాగశేషు, డాక్యుమెంటరీ మరియు కళాకారుడు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఒక కళాకారుడిగా
జన్మనిచ్చినందుకు మా తల్లిదండ్రులకు నా కళ ఉన్నటువంటి ఆ సరస్వతి దేవికి నేను నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 2 తెలుగు రాష్ట్రాల ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నంది కళారత్న అవార్డులు తెచ్చుకున్నటువంటి మన కర్నూలు జిల్లా కళాకారులకి సన్మానించాలనుకొని కర్నూలు జిల్లా కళాకారుల ఐక్య వేదిక ఈరోజు నా పేరు హనుమంతరావు చౌదరి, సమన్వయకర్త బైలుపుల చెబుల్లా రమణాచారి. మేము కళాకారులందరినీ మన కర్నూలు జిల్లా వాళ్ళు హైదరాబాద్లో కానీ ఇంకా ఏడైనా ఢిల్లీలో కానీ తెచ్చుకున్నారంటే ఎవరికి తెలియదు, అక్కడ కొంతమంది సమక్షంలో ఉంటుంది. కానీ మన కర్నూలు జిల్లాకి ఆహ్వానించి మన కర్నూలు జిల్లాలో మన వాళ్ళకు తెలిసే విధంగా మన కళాకారులను గౌరవించుకుంటే సన్మానించుకుంటే గౌరవంగా ఉంటుందని ఈరోజు అందరం ఐకమత్యంగా కళాకారుల ఐక్యవేదిక అనేది అన్ని కర్నూలులో ఉన్న కళాకారుల సంఘాలు అన్నీ కలిసి మేము వాళ్ళని సమన్వయం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కళాకారుల్ని అభినందించాము. ఐక్య వేదిక ఆధ్వర్యంలో వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి 25 మంది కళానంది అవార్డు గ్రహీతలకు, జాతీయ పురస్కార గ్రహీతలకు ఈరోజు కేంద్ర గ్రంథాలయమైనటువంటి ఈ గ్రంథాలయ ప్రధాన ప్రాంగణంలో 20 మంది దాదాపు 25 మంది రంగస్థల కళాకారులకు పురస్కారాలు అందిస్తూ వారికి ఘనంగా ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వై నాగేశ్వర యాదవ్ గారు, అలాగే డిఎస్పి మహబూబ్ బాషా గారు విచ్చేసి 25 మంది రంగస్థల కళాకారులకు పురస్కారాలు అందజేయడం జరిగింది. వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. కర్నూలు జిల్లా కళాకారుల రంగస్థల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు, కళాభిమానులు, సమాజాల ప్రతినిధులు హాజరైనారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈనాటి ఈ అభినందన సభను దిగ్విజయపరిచిన ప్రతి కళాకారునికి నా మనపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బైలుపుల షఫీవుల్లా, సమన్వయకర్త, కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్య వేదిక, కర్నూలు. ఆషాఢమాస బోనాల ఉత్సవాలు తెలంగాణలో ఘనంగా శ్రీకారం చుట్టారు. గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
Swami
పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ సమతుల్యత దెబ్బతిందని, వర్షాకాలంలో విపరీతమైన ఎండలు ఉండటం బాధాకరమని, ప్రతి ఒక్కరూ చెట్లు నాటి సంరక్షించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఇటు ప్రజలను అటు ప్రైవేట్ స్కూల్లో సిబ్బందిని కోరుతున్నారు శ్రీ ఆదిత్య విద్యానిలయం అధినేత వాసుదేవయ్య. పేరు వాసుదేవయ్య, ప్రైవేటు పాఠశాల జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ప్రపంచమంతా కూడా జనాభా పెరుగుతూ ఉంది. మన భారతదేశంలో కూడా జనాభా పెరగాలని చెప్పేసి ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ గారు, ఒకవైపు మన ముఖ్యమంత్రి గారు కూడా సందేశం ఇస్తూ ఉన్నారు. అయితే జనాభా పెరిగినంత మాత్రాన వసతులను సమకూర్చవు. ఇప్పుడు ఈరోజు వాతావరణం ఈ సంవత్సరము వేడిగా ఉంటుందని శాస్త్రవేత్తలు ముందు నుంచే చెవిలో జోరిగలాగా చెప్తానే ఉన్నారు వాళ్ళు. అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈరోజు ఈ సంవత్సరం వర్షాలు రాక ప్రజలు రైతులు విత్తనాలు వేసుకొని అవన్నీ మళ్ళీ తిరిగి దున్నేస్తున్నారు ఎండిపోవడం వల్ల, వర్షం లేనందుకు. ఎందుకు ఈ వర్షం రావడం లేదంటే మనకు చెట్లు తరిగిపోతూ ఉన్నాయి. అడవుల్ని నరికేసి పంట భూములుగా పట్టాలు ఇస్తున్నారు ప్రభుత్వం వాళ్ళే. మరి దానికి సరిపోయే భూమిని ఎక్కడైనా ఏర్పాటు చేయాలో అది చేయలేకపోతున్నారు. మనము ఈ అడవుల్ని కనుక ఇదే విధంగా తగ్గుతూ పోతే భూమి అంతా కూడా వేడైపోయి మనుషులంతా కూడా పిట్టల్లాగా రాలిపోతారు. కాబట్టి ఇది అందరి కర్తవ్యము. ఇందులో భాగంగా నేను మా ప్రైవేటు యాజమాన్యాల తరపు నుంచి కూడా మా కరస్పాండెంట్స్ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ పాఠశాలలో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ మీరు చెట్లు నాటండి. ఒకవేళ మీకు లేదు, అందుబాటులో లేదంటే కనీసం ఒక అడుగు స్థలం దొరికినా కూడా తీగ చెట్లు నాటండి. తీగ చెట్లు బిల్డింగ్ పైకి ఎక్కుతాయి, మొత్తము పచ్చదనం ఉంటుంది, చల్లదనం ఇస్తుంది, అది ఆక్సిజన్ వదులుతాయి, అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. కాబట్టి మీరు దయచేసి ప్రభుత్వం వాళ్ళ మీదే డిపెండ్ కాకుండా మీ పాఠశాల ఉన్న రోడ్లు, పాఠశాల సరౌండింగ్స్ ఇవన్నిట్లో కూడా చెట్లు నాటాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. నేను కూడా మా పాఠశాలలో మినిమం 50 చెట్లు పైన ఉన్నాయి నాకు. ఈ చెట్ల వల్ల నాకేమవుతుంటే వాతావరణం ఎండాకాలంలో కూడా వేడి తక్కువ ఉంటుంది. నా పిల్లలు లోపల కూర్చొని భోంచేయాలంటే ఫ్యాన్ కింద కూర్చోరు, వాళ్ళు పోయి చెట్టు కింద కూర్చొని భోంచేస్తామని చెప్పేసి చెట్టు కింద పోయి కూర్చొని భోంచేస్తూ ఉంటారు. ఎందుకంటే బయట గాలి ఉంటుంది, చల్లగా ఉంటుంది అనే ఉద్దేశంతో. బట్ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలా. ఇంకా నేను ఒకటి చెప్పేది ఏమంటే, విద్యార్థుల్లో మీరు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నామంటే, ప్లాస్టిక్ ఈ మధ్యన వాడకము చాలా ఎక్కువ ఉంది. దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేగానే పాల ప్యాకెట్ తెచ్చుకుంటారు. పాల ప్యాకెట్ తెచ్చుకొని దాన్ని ఒక మొన కట్ చేసి కింద పడేస్తారు. వీళ్ళు పై ప్యాకెట్ తీసేస్తారు, చిన్న ప్యాకెట్ కసువు కొట్టేసి బయట పడేస్తున్నారు. ఇట్లా లక్షల కొద్ది రోజు కొన్ని కోట్ల ప్యాకెట్లు, కోట్ల స్టిప్ చిన్న పీసెస్ అవి భూమిలో పడిపోతాయి. అవి అదేవిధంగా ఆ భూమి అవి ఎక్కడైతే పడినాయో అవంతా కూడా ఏమవుతాయంటే ఆ సూర్యరశ్మి కింది పోకుండా, ఆ తర్వాత వర్షం నీళ్ళు దిగకుండా అవి అడ్డుకుంటాయి. కాబట్టి నీళ్లు కింది పోవు, అడ్డుకుంటాయి. తర్వాత ప్లాస్టిక్ కూడా, వ్యర్థాలు కూడా మన తాగే నీళ్ళలో కలిసిపోవడం వల్ల మొత్తము అవి కలుషితమైపోయి మనకు క్యాన్సర్ వచ్చి ప్రజలు జబ్బు బారిన పడే ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి అది కూడా దయచేసి వాళ్ళకు అవేర్నెస్ తీసుకురండి. మొత్తం కట్ చేయకుండా సగం మేర కట్ చేసి పాలు ఉంచుకొని పెడితే ఆ ప్యాకెట్లు మనం చెత్తలో ఇయటం వల్ల ప్రభుత్వం వాళ్ళు తీసుకుపోతున్నారు, అది రీసైక్లింగ్లో సరిపోతూ ఉంది. కాబట్టి ఇటువంటివి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మెయిన్గా పిల్లల్లో ప్లాస్టిక్ బాటిల్స్ వాడడం కానీ, కురుకురు లాంటివి వాడడం కానీ, ప్లాస్టిక్ వాటిల్లో సీల్ చేసిన పదార్థాలు వాడకుండా కానీ మన పిల్లలకు డైరెక్షన్ ఇస్తే కనుక ఆ పిల్లలే రేపు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా వాళ్ళ పిల్లలకు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళు మోటివేట్ చేసుకుంటారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తామంటే, ప్రభుత్వం వాళ్ళు మనకు చెప్పేంత వరకు ఉండాల్సిన అవసరం లేదు. విద్యా సంస్థలు నడిపే వాళ్ళుగా మనము ఖచ్చితంగా ప్లాస్టిక్ని స్వతహాగా మనమే బ్యాన్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఏదైనా అవసరం ఉండి ప్లాస్టిక్ వాడగలిగితేనే దాన్ని అదే పనిగా వాడండి. వాడిన తర్వాత తిరిగి మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు, ఈ మధ్యన మున్సిపాలిటీ వాళ్ళు కూడా మనకు ఈ రీసైక్లింగ్ చేస్తూ మొత్తం కూడా వ్యర్థాలంతా కూడా వాళ్ళు రీసైక్లింగ్ చేసి పనికొచ్చే విధంగా తయారు చేస్తున్నారని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటూ, దయచేసి నేను అందరికీ వేడుకుంటున్నాను, నేను ప్లాస్టిక్ భూతాన్ని అందరు కలిసి తగ్గేద్దాము, నెక్స్ట్ జనరేషన్ కాపాడుకుందాము.
ధన్యవాదాలు. చారిత్రక వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబారి నవరాత్ర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల రెండవ రోజు అమ్మవారు ఉదయం కాపాలిని దేవి అవతారంలో, సాయంత్రం భగమాలిని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. విశేష పూజలు, హోమాలతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. రోజు పెట్టాలి హైదరాబాద్ లో హిందుత్వ నినాదాలు రాసిన ఆటోపై దాడి జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. మజ్లిస్ నాయకులు ఆటోను ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు భరత్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను కలిసి ఫిర్యాదు చేయగా ఆయన అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ ఆటో మీద కొటేషన్ తీయించాలి అనేసి వాళ్ళు అంటున్నారు. అంటే తీసాం అనేసి పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు అంట సార్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.